రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్లు వేస్తుండగా పోటీగా కాంగ్రెస్ వాళ్లు వేసిన పోస్టర్లపైనే టీఆర్ఎస్ నేతలు పోస్టర్లు వేశారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇదే ఘటనపై పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావాలని టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వాళ్ల పోస్టర్లపై వారి పోస్టర్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మతమెక్కి ఇష్టానుసారంగా రాజ్యాలు వెళ్తాం మేమే అని చెప్పి అన్న విధంగా మరి ఈరోజు మా భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు చేస్తున్న సందర్భంలో మరి మేమందరం కూడా మా కార్యకర్తలందరం కూడా ఫ్లెక్సీలు కట్టి స్వాగతం పలికే తరుణంలో మరి ఈరోజు మీ అందరు కూడా చూస్తున్నారు. మేము ఆధారాలు కూడా చూపించడం జరిగింది. ఫ్లెక్సీలు చింపేయడం, అవి పీకి పడేయడం, ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామాలు కావని చెప్పి ఈరోజు చేసిన వాళ్ళకి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు పోలీస్ స్టేషన్ కూడా వచ్చి మేము పెద్దలందరం కూడా సపందేవ్ గారు, అదే వెంకన్న గారు, నరసింహారెడ్డి గారు, మరి అదేవిధంగా అన్న నరేందర్ రెడ్డి అన్న గారు, మధు గారు, యూత్ కాంగ్రెస్ వినయ్ గారు, అశోక్ అన్న గారు, శ్యామరావు గారు, సిపి గారు, మరి అందరం కూడా ఈరోజు విచ్చేసి సీఏ గారికి కలవడం జరిగింది. వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నేను 2 రోజుల